పట్నంలా ఏదో పని చేసుకొని ఇల్లెల తీసుకుంటా ఓ 4 రాళ్ళు వెనకేసుకోవాలి అనుకుంటారు. జాబులు చేస్తోళ్ళ కంటే నెలగాగానే జీతం వస్తుంది. కడమోళ్ళు పైకన్ సంపాదిస్తానికి కొందరు షాయి దుకాణాలు పెడితే కొందరు హోటల్ పెట్టుకుంటారు. జ్యూస్ పాయింట్లు, కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటారు. కొందరు ఆటోలు, క్యాబులు నడుపుతుంటారు. హే గీసొంటోళ్లకు తెలివి లేదు, పాలేదు. పైకం కమాయించాలంటే గింతగనం చెమట తీయాలనా? హల్కగా లక్షలు కోట్లు వచ్చి పడాలి అనుకునే బ్యాచులు సుతుంటాయి. హగో గసొంటోళ్ళ ముచ్చట ఇది. ముసుగులేసుకొని ముద్దుగా నిలబడ్డ మూతవర్లు తక్కువ అసాములు కాదు. తుపాకుల బేరం మొదలు పెట్టిర్రు. హైదరాబాద్ లా బాలాపూర్ లోటి ఇంకో 2 జాగాల్లో 2 కటింగ్ దుకాణాలు పెట్టిర్రు. నెత్తులు కొరిగితే పడతలు పడతలేవు అని మంచిగా తపంచాల దందా చాలు చేసిండ్రు సైడ్ బిజినెస్ కింద. ఈ ఉత్తములు ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి బతుకొచ్చి ఆడికెళ్లి తుపాకులు తెచ్చి అమ్మవో తంట పట్టేసిర్రు పట్నం పోలీసులు. 5 తపంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని. ఇది ఇంకో గ్యాంగ్. సంతోష్ నగర్ లో ఉండే ఒక అన్న ఫ్లాట్ కొనడానికి ఏరోటోళ్ళకి 29 లక్షలు ఇచ్చేది ఉండే. దోస్తు కదా అని పలానా కాడ పైసలు అప్ప చెప్పి రమ్మని ఇస్తే 3 దొంగలు వచ్చి దాడి చేసి పైసలు ఎత్తుకపోయిరని నాటకం ఆడిండట. గమ్మత్ ఏందంటే వాళ్ళని మనోడే కిరాయికి మాట్లాడుకున్నాడట. నపరో 20,000 ఇస్తా అని. ఇక మహబూబ్ నగర్ నుంచి బతుకొచ్చిన మూతవారి తాళాలేసి ఇంట్లోకి సూటి పెడుతుండట. ఒకళ్ళ ఇంట్లో దొరబడి 20 లక్షల బంగారం ఎండి ఓ 59,000 ఎత్తుకపోయిండట. మునుపు జైలుకు వచ్చినా మనోని తరీక్ అయితే మారలే. కష్టం చేసి బతక కాక తీరొక్క కథలు పడి ఆఖరికి సిప్పకూడి తినటానికి పోతుర్రు అన్నట్టు.